देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో ఉత్తరార్ధంలో మొదటి అధ్యాయం అంటే దశమస్కందంలో 50వ అధ్యాయం నేడు పారాయణ అభ్యాసాన్ని చేసుకుందాం. ఈ అధ్యాయంలో వ్యాసుల వారు బలరామకృష్ణులిద్దరూ కూడా జరాసంధుణ్ణి ఓడించడం, అలాగే 23 అక్షౌహిణుల సైన్యాన్ని నిర్మూలించి జరాసంధుణ్ణి ప్రాణాలతో వదిలిపెట్టడం జరిగింది. అయితే ఆ జరాసంధుడు ఈ అవమాన భారాన్ని తట్టుకోలేక తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోవటం ప్రారంభిస్తే మధ్యలో శిశుపాలుడు, సైన్యాధ్యక్షుడైనటువంటి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు, అనేక మంది మిత్రులు, రాజులు జరాసంధుడిని మళ్ళీ తిరిగి యుద్ధానికి ప్రేరేపించారు. ఇంకా మనకి దగ్గర చాలా సైన్యం ఉంది, ఎన్నో అక్షౌహిణుల సైన్యం ఉన్నది మన దగ్గర, కాబట్టి మళ్ళీ తిరిగి యాదవుల్ని జయించవచ్చు. ఇదేదో ప్రారబ్ధ కర్మ వలన ఇలా జరిగింది, అంత మాత్రం చేతే ఈ విధంగా నిరాశపడవద్దు అని చెప్పి జరాసంధుడిని తపస్సు నుంచి మరల్చి మళ్ళీ యుద్ధం వైపు మరలుస్తారు. ఆ తర్వాత వీళ్ళ ప్రోత్సాహంతో మళ్ళీ జరాసంధుడు మధురపైకి 17 సార్లు 23 అక్షౌహిణుల సైన్యంతో దండెత్తి 17 సార్లు కూడా బలరామాదుల చేత కృష్ణ పరమాత్ముడి యొక్క ప్రాణభిక్షతో మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం జరుగుతున్నది. పరమాత్ముడు మాత్రం సైన్యాన్ని నిర్మూలిస్తూ వచ్చాడు, భూభారాన్ని తగ్గిస్తూ వచ్చేశాడు. 18వ కూడా యుద్ధానికి వస్తున్న సమయంలో ఓ పక్క నుంచి కాలయవనుడు కూడా మధురని ఆక్రమించడానికి సంకల్పించాడు. దాన్ని గమనించి శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా ద్వారకా నగరాన్ని నిర్మించడం జరిగింది విశ్వకర్మ యొక్క సహాయంతో. విశ్వకర్మ అద్భుతమైనటువంటి దేవశిల్పి. ఆ దేవశిల్పి యొక్క శిల్పకళా చాతుర్యంతో దాదాపు సముద్రంలో 12 యోజనాల విస్తీర్ణంలో అద్భుతమైనటువంటి కట్టడం, జలదుర్గాన్ని నిర్మించి యోగమాయతో మొత్తం అందరినీ కూడా, మధురలో ఉన్నటువంటి ప్రజానీకాన్ని, యాదవుల వీరులందరినీ కూడా ద్వారకా నగరానికి తరలించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఆ తర్వాత మధుర నుంచి యుద్ధానికి, కాలయవనుడితో యుద్ధానికి బయటికి వస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ వృత్తాంతమంతా కూడా ఈ 50వ అధ్యాయంలో నిక్షిప్తం చేయడం జరిగింది. అవి నేడు శ్లోకాల రూపంలో మనం పఠిద్దాం. ముందుగా భగవన్నామ సంకీర్తన చేసుకుని ప్రారంభిద్దాం. ఒక్కొక్కరు 10 శ్లోకాలు చొప్పున ప్రారంభించండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రారంభించండి. మూర్తి గారు, కామేశ్వరి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. 50వ అధ్యాయము శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధమనర్చుట, ద్వారకా నగరమును నిర్మించుట. శ్రీసుక ఉవాచ అస్తి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్వౌ భరతర్షభ మృతే భర్తరి దుఃఖార్తే ఈయతు స్వపితుర్గృహాన్ పిత్రే మగధరాజాయ జరాసంధాయ దుఃఖితే వేదయాం చక్రుతుః సర్వం ఆత్మవైధవ్య కారణం సతద ప్రియమాకర్ణ్య శోకామర్షయుతో నృప అయాదపి మహిం కర్తుం చక్రే పరమముద్యమం
अक्षौहिणीभिर्वंसत्या त्रिशुभिश्चापि संवृतः यदुराजधानीं मधुरां न्यरुणत् सर्वतो दिशं निरीक्ष्य तत्बलं कृष्ण उद्वेलमिव सागरं स्वपुरं तेन संवृद्धं स्वजनं च भयाकुलं चिन्तयामास भगवान् हरिकारणमानुषः तत्ते सकालानुगुणं स्वावतारप्रयोजनं हनिष्यामि बलं ह्येतत् भुवि भारं समाहितं मागधेन समानीतं वश्यानां सर्वभूभुजाम् अक्षौहिणीभिः संख्यातं भटास्वरधकुञ्जरैः मागधस्तु न हन्तव्यो भूयः कर्ता बलोद्यमम् एतद्धरोऽवतारोऽयं भूभारहरणाय मे संरक्षणाय साधूनां कृतोऽन्येषां वधाय च अन्योऽपि धर्मरक्षायै देहसम्भ्रियते मया विरामायाप्यधर्मस्य काले प्रभवतः क्वचित्। ఏనేనా సార్? చదవండి సార్. ఏవం ఛాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ తథా ఉపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ ఆయుధాని చ దివ్యాని పురాణాని యదుచ్ఛయా దృష్ట్వా తాని హృషీకేశః సంకర్షణమథా బ్రవీత్ పశ్యార్య వ్యసనం ప్రాప్తం యదూనాం త్వావతాం ప్రభో ఏష తే రథాయాతో దయితాన్యాయుధాని చ జ్ఞానమాస్తాయ జఖ్యే తత్ వ్యసనాత్ స్వాన్ సముద్ధర ఏతదర్థం హినౌ జన్మ సాధూనామీశ శర్మకృత్ త్రయో విసంచనీకాఖ్యం భూమేద్భారమపాకురు ఏవం సంయంత్రయద్దశార్భౌ దర్శితౌ రథినౌ పురా నిర్జగ్మతు స్వాయురాఢ్యౌ బలేనాల్పీయసావృతౌ శంఖదద్మౌ వినిర్గత్య హరిర్దారుకసారథిః తతో భూత్పరసైన్యానాం హృది విత్రాసమే పదుః తావాహమాగదో వీక్ష్య హే కృష్ణ పురుషార్థమా నత్వయా యోద్ధుమిచ్ఛామి బాలేనైకేన లజ్జయా గుప్తేన హి త్వయా మంద నయోత్స్యే యాహి బంధుహం తవ రామ యది శ్రద్ధా యుద్ధస్వ ధైర్యముద్వహ హిత్వా వామశ్చరైచ్ఛిన్నం దేహం స్వర్యాహి మాంజహి. ఒకసారి మనం చదువుతాను, చూడండి. తవ రామ యది శ్రద్ధ యుద్ధస్వ ధైర్యముద్వహ హిత్వా వామశ్చరైచ్ఛిన్నం దేహం స్వర్యాహి మాం జహి. ఏమన్నా ఉందండి కరెక్షన్ సార్? లేదు, బాగానే. శ్రీ భగవానువాచ న వై శూరా వికథంతే దర్శయంత్వేవ పౌరుషం న గృహ్ణీమో వచో రాజన్ ఆతురస్య ముమూర్షతః. థ్యాంక్ యూ సార్. వసంత గారు చదువుతారండి. వసంత గారు, లక్ష్మి గారు. నేను చదువుతానండి, ఆవిడ చదువుతానండి. చూడండి. శ్రీశుక ఉవాచ జరాసుతస్తావభిసృత్య మాధవో మహాబలౌఘేన బలీయసా వృణోత్ ససైన్యయానధ్వజవాజి సారథి సూర్యానలో వాయు రివాభ్రరేణుభిః
सुपर्णतालध्वजचिह्नितौ रथौ अलक्षयन्त्यो हरिरामयोर्मृधे श्रियः पुराट्टालक हर्म्यगोपुरम् श्रमाश्रिताः सम्मुमुः सुचार्दिताः हरिपरानीकपयोमुचामुहुः शिलीमुखात् युल्बनवर्षपीडितम् ससैन्यमालोक्य सुरासुरार्चितम् वस्फूर्जयच्छाङ् शरासनोत्तमम् गृह्णन् निषङ्गादथा सन्ददक्षरान् विकृष्य मुञ्चन् शितबाणपूगान् निघ्नन् रथान् कुञ्जरवाजिपत्तीन् निरन्तरं यद्वलात चक्रम् यद्वदलात चक्रम् అంతేనా నిర్భిన్న కుంభాకరిణో నిపేతుః అనేక శరవృట్నకంధరాः రథాహతాశ్వధ్వజ సూతనాయకాः పదాతయశ్చిన్న భుజోరుకంధరాः సంచిధ్యమాన విపదేవ భవాజినాం అంగప్రసూతా సతశోషృగాపగాః భుజాహయః పూరుషశీర్షకच्छపాः హతద్విపద్వీప హయగ్రహాకులాः కరోరుమీనా నరకేశశైబలాः ధనుస్తరంగా యుధగుల్మసంకులాः అచ్చూరికావర్త భయానకా మహామణిప్రవేక భరణాశ్మశర్కరాः ప్రవర్తితాభిర్భయావహా మృధే మనస్వినాం హర్షకరిః పరస్పరం వినిఘ్నతారీన్ ముసలేన దుర్మదాన్ సంకర్షణేన పరిమేయ తేజసా బలం తదంగార్ణవ దుర్గ దురంతపారం మగధేంద్రపాలితం క్షయం ప్రణీతం వసుదేవపుత్రయోః విక్రీడితం తజ్జగదీశయోః పరం స్థిత్యుద్భవాంతం భువనత్రయస్య యః సమీహ్యతేనంతగుణస్వలీలయా న తస్య చిత్రం పరపక్ష నిగ్రహః తథాపి మర్త్యానువిధస్య వర్ణ్యతే. జగదత్ వాసంతి గారు చదువుతారమ్మా. సుబ్బారావు గారు మీరు చదివేసేయండి, మీ తర్వాత ముకుంద మాట్లాడతారు. ముకుంద. జగ్రాహ విరదం రామో జరాసంధం మహాబలం హతానీకా వసిష్ఠాసుం సింహమివౌజసా పద్యమానం హతారాతిం పార్శ్వైర్వారుణమానుషైః అరయామాస గోవిందేస్తేన కాశచికీర్షయా సముక్తో లోకనాదాభ్యాం వ్రీడితో వీరసమ్మతః తపసే కృతసంకల్పో వారితపతిరాజభిః వాక్యైః పవిత్రార్థపదైర్నయనైః ప్రాకృతైరపి స్వకర్మబంధప్రాప్తోऽయం యుధిస్తే పరాభవः హతేషు సర్వాణీకేషు ముఖో బాహద్రథస్తదా ఉపేక్షితో భగవతా మగధాన్ దుర్మనాయయౌ ముకుందోప్యక్షతబలో విస్తీర్ణారిబలాన్నవః కీర్యమాణः కుసుమైస్తేజశైరనుమోదితः మాధురైరుపసంగమ్య విజవైర్ముదితాత్మభిః ఉపగీయమాన విదేహ సూతమాగధవందిభిః శంఖదుందుభయో నేదుర్భేరీతుర్యాన్యనేక
अन्यनेकशः वीणवेणुमृदङ्गानि पुरं प्रविशत प्रभो सिक्तमार्गां पृष्ठजनां पतकाभिरलङ्कृतां निर्जुष्टां ब्रह्मघोषेण कौतुकाबद्धतोरणाम् विचीयमानो नारीभिर्माल्यदध्यताङ्कुरैः निरीक्ष्यमाणः सस्नेहं प्रीत्यत्कलितलोचनैः आयोधनगतं वित्तमनन्तं वीरभूषणं यदुराजाय तत्सर्वमाहृतं प्रादिशत्प्रभुः एवं 17 कृत्वस्तावत्य क्षौहिणी बलः युयुधे मागधो राजा यदुभिः कृष्णपालितैः अक्षिण्वंस्तद्बलं सर्वं वृष्णयः कृष्णतेजसा हतेषु स्वेष्वनीकेषु त्यक्तो यादरिभिर्नृपः 18 आगामिनि तदन्तरा नारद प्रेषितो वीरो यवनः पृच्छदृश्यत रुरोध मधुरामेत्यतिसृभिर्म्लेच्छकोटिभिः नुलोके च प्रतिद्वन्द्वो वृष्णीन् श्रुत्वात्मसंमितान् तं दृष्ट्वा चिन्तयत् कृष्णः सङ्कर्षणसहायवान् अहो यदूनां वृजिनं प्राप्तं ह्युभयतो महत् यवनोऽयं निरुन्धे अस्मानद्यतावन्महाबलः मागधोऽप्यद्य वाश्वो वा परश्वो वा गमिष्यति मागधोऽप्यद्य वाश्वो वा परश्वो वा गमिष्यति आवयोर्युध्यतोरस्य यद्याङ्गता जरासुतः बन्धोर्मधिष्यत्यथवा नेष्यते स्वपुरं बली तस्मादद्य विधास्यामो दुर्गं द्विपददुर्गमं तत्र ज्ञातिं समाधाय यवनं घातयामहे इति सम्मन्त्य भगवान् दुर्गं 12 योजनम् अन्तः समुद्रे नगरं कृत्स्नाद्भुतमचीकरत् సత్య గారు, ఆదిలక్ష్మి గారు, ఇద్దరు ఎవరైనా చదవచ్చు. జై గురుదత్త సార్. చదవండి. దృశ్యతే యత్ర హిత్వాష్ట్రం విజ్ఞానం శిల్పనైపుణం రథ్యా చత్వర వీథిభిః యథా వాస్తు వినిర్మితం సురద్రుమలతోద్యాన విచిత్రోపవనాన్వితం హేమశృంగైర్ది విస్పృగ్భిః स्फाटिकाट्टालगोपरैः राजतारकुटैः कोष्ठैः हेमकुम्भैरलङ्कृतैः रत्नकूटैर्गृहैर्हमैः अंतकालार गुरुकुल जय जन्म बेटे सब पेरा जोश मेरा कृपाकर गुरुदेव गणेशवारा पटकर तुलसीदास सदा हत्या रखिए చెప్పండి. చెప్పండి. రాజతారకుటైః కోష్ఠైః हेमकुम्भैरलङ्कृतैः रत्नकूटैर्गृहैर्हैमैः महामरकतस्थलैः वास्तोष्पतीनां च गृहैः वलभीभिश्च निर्मितं चातुर्वर्ण्यजनाकीर्णं यदुदेवगृहोल्लसत् सुधर्मां पारिजातं च महेन्द्रः प्राहिणोद्धरेः यत्र चावस्थितो मर्त्यो मत्स्यधर्मैर्न युज्यते श्यामैककर्णान् वरुणो हयान् शुक्लान् मनोजवान् अष्टौ निधिपतिः कोशान् लोकपालो निजोदया यद्यद्भगवता दत्तम् आधिपत्यं स्वसिद्धये सर्वं प्रत्यर्पयामासुः हरौ भूमिगते नृप तत्र योगप्रभावेन नीत्वा सर्वजनं हरिः प्रजापालेन रामेण कृष्णः समनुमन्त्रितः निजगामपुरद्वारात् पद्ममाली निरायुधः इति श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां
दशमस्कन्धे उत्तरार्धे पञ्चाशत्तमोऽध्यायः। जय गुरुदेव। ఆదర్శ్ గారు చదువు. నమస్కారం గురుగారు. చదువుతాను. నమస్కారం గురుగారు. శ్రీకృష్ణుడు జరాసంధునితో యుద్ధమనర్చుట, ద్వారకా నగరమును నిర్మించుట. శ్రీ శుక ఉవాచ అస్థి ప్రాప్తిశ్చ కంసస్య మహిష్యో భరతర్షభ మృతే భర్తరి దుఃఖార్తే హీయతు స్మ పితుర్గృహాన్ పిత్రే మగధరాజాయ జరాసంధాయ దుఃఖితే వేదయాం చక్రతుః సర్వం ఆత్మవైధవ్య కారణం సతదప్రియమాకర్ణ్య శోకామర్షయుతో నృప అయాదవీం మహీం కర్తుం చక్రే పరమముద్యమం అక్షోహిణీభిర్విశంత్య తిసృభిశ్చాపి సంవృతః యదురాజధానీం మధురాం నిరుణత్సర్వతో దిశం నిరీక్ష్య తద్బలం కృష్ణ ఉద్వేలమివ సాగరం స్వపురం తేన సంవృద్ధం స్వజనం చ భయాకులం చింతయామాస భగవాన్ హరిః కారణమానుషః తద్దేశకాలానుగుణం స్వావతార ప్రయోజనం హనిష్యామి బలం హేతత్ భువి భారం సమాహితం మాగధేన సమానీతం పశ్యానాం సర్వభూభుజాం అక్షోహిణీభిः సంఖ్యాతం హఠాశ్వరథ కుంజరైః మాగధస్తు న హంతవ్యో భూయః కర్తా బలోద్యమం ఈ శ్లోకానికి అర్థం చెప్పండమ్మా. చెప్తానండి. మాగధస్తు అంటే మగధ దేశరాజు మాగధుడు. అక్షోహిణీభి అంటే అక్షోహిణులు 23 అక్షోహిణులు. ప్రతిసారి కూడా యుద్ధం చేస్తున్న ప్రతిసారి కూడా 23 అక్షోహిణులతోటి సైన్యంతో వచ్చారు. భటాస్వరథ కుంజరై అదొక్కటి. భటాస్వర కుంజర ఏనుగులతో అశ్వములు రథములు రథాలు భటులతోటి అశ్వాలతోటి గుర్రాలతోటి రథాలతోటి కుంజరై అంటే ఏనుగులతోటి చతురంగ సైన్యంలో వచ్చారు. అంటే మళ్ళీ 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 వచ్చారు. అర్థం తెలుసు చూడండి. నహంతవ్యః మగధస్తు నహంతవ్యః. నహంతవ్యః అంటే చంపబడలేదు. వెరీ గుడ్. చంపబడలేదు. నహంతవ్యః చంపవద్దు అని చెప్పి చెప్తున్నాడు అన్నయ్య. అదే కృష్ణుడు బలరాముడికి చెప్తున్నాడు చంపవద్దు అని చెప్పి. భూయ కర్త బలోద్యమం అంటే చంపకుండా ఉంటే మళ్ళీ సైన్యాన్ని మళ్ళీ వాళ్ళతో వస్తారు. భూయ కర్త బలోద్యమం. తర్వాత ఏతదర్థోవతారోయం భూభారహరణాయ మే అంటే తన యొక్క అవతారం చెప్పనా అండి? పర్లేదా? తన అవతార ప్రయోజనం భూభారాన్ని హరణాయమే అంటే భూభారాన్ని తగ్గించడమే. తర్వాత సంరక్షణాయ సాధువులని సంరక్షించడం. ఋతోన్యేషాం వధాయచ ధర్మాన్ని రక్షించడానికి. తర్వాత అన్యులను వధించడానికి. ఇక్కడ సాధువులని చెప్పేశారు కాబట్టి సాధువుల కంటే అన్యులైనటువంటి వాళ్ళని సంహరించడం. సాధువుల్ని రక్షించడము, సాధువుల కంటే భిన్నమైనటువంటి అసాధువులు దుర్మార్గులని శిక్షించడం. ఒక్కసారి మళ్ళీ శ్లోకం చెప్తాను. ఏతదర్థోవతారోయం భూభారహరణాయ మే సంరక్షణాయ సాధూనాం కృతోన్ అన్యేష అన్నదక్కడ గుప్తము. కృతోన్యేషాం వధాయ చ అన్యోపి ధర్మరక్షాయై దేహ సంభ్రియతే మయా విరామాయాప్య ధర్మస్య కాలే ప్రభవతః క్వచిత్. చదువుతానండి. మన శ్రీరామ్ గారు చిన్న డౌట్ సార్. చెప్పండి. ఈ 23వ శ్లోకంలో లాస్ట్ లైన్ కొద్దిగా ఎలా ఉచ్చరించాలో చెప్తారు ఒకసారి నాకు? ఎన్నో శ్లోకం అండి? 23 సార్. చెప్తాను. అలాగే ఇప్పుడు కాసేపట్లో ఏఎస్ఆర్ మూర్తి గారు కూడా చదువుతారు. చదువుతున్నప్పుడు నేను చెప్తాను. ఇంకా
అలాగే వనజ గారు మీరు చదవండి, తర్వాత మీ తర్వాత ఏఎస్ఆర్ మూర్తి గారు చదువుతారు. నమస్కారం గురుగారు. నమస్కారం. ఏవం ఝాయతి గోవింద ఆకాశాత్ సూర్యవర్చసౌ రథా ఉపస్థితౌ సద్యః ససూతౌ సపరిచ్ఛదౌ ఆయుధాని చ దివ్యాని పురాణాని యదృచ్ఛయా దృష్ట్వా తాని హృషీకేశః సంకర్షణమదాబ్రవీత్ పశ్చార్యవ్యసనం ప్రాప్తం యదూనాం త్వావతాం ప్రభో ఏష తే రథ ఆయాతో దయితాన్యాయుధాని చ యానమాస్థాయ జహ్యేతద్ వ్యసనాత్ స్వాన్ సముద్ధర ఏతదర్థం హినౌ జన్మ సాధూనామీశ శర్మ కృత్ త్రయోవింశత్యనేకాఖ్యం భూమేర్భారమపాకురు ఏవం సమ్మంత్ర్య దాశార్హౌ దంశితౌ రథినౌ పురాత్ నిర్జగ్మతుః స్వాయుధాఢ్యౌ బలేనాల్పీయ సావృతౌ శంఖం దద్మౌ వినిర్గత్య హరిదారుకసారథిః తతో భూత్పరసైన్యానాం హృది విత్రాసవే పతుః తావాహ మాఘధో వీక్ష హే కృష్ణ పురుషాధమా నత్వయా యోద్ధుమిచ్ఛామి బాలేనైకేన లజ్జయా గుప్తేన హిత్వయా మంద నయోత్స్యే యాహి బంధుహన్ తవ రామ యది శ్రద్ధా యుధ్యస్వ ధైర్యముద్వహ హిత్వా వామచ్చరైశ్చిన్నం దేహం స్వర్యాహి మాం జహి. శ్రీ భగవానువాచ న వై శూరా వికథంతే దర్శయంత్యేవ పౌరుషం న గృహ్ణీన్మో వచో రాజన్ ఆతురస్య ముమూర్షతః. జై శ్రీకృష్ణ. ఏఎస్ఆర్ మూర్తి గారు చదువుతారా సార్? మ్యూట్లో ఉంది సార్, అన్మ్యూట్ చేసుకోండి. మూర్తి గారు మీ వాయిస్ వినిపించట్లేదు. ఏఎస్ఆర్ మూర్తి గారు మీ వాయిస్ వినిపించట్లేదు. మీ వాయిస్ సార్ ఒకసారి మూర్తి గారు మీ వాయిస్ వినిపించట్లేదండి. ఏదో నెట్ ఇష్యూ ఏదో ఉంది అనుకుంటారంటే సార్. అంతేనా? సార్ చదువుతానా అండి ఒకసారి అండి. మూర్తి గారు ఆయనదే పక్కన వాళ్ళు ఎవరితోనో మాట్లాడుతున్నారు. చదవండి కొంచెం పెద్దగా చదవండి. కొంచెం పెద్దగా వాల్యూమ్ పెంచుకోండి సార్. వాల్యూమ్ పెంచుకోండి సార్. 21 వస్తుంది. మహాబలవోఘేన బలీయసా ఆవృణోతు ససైన్యయానధ్వజవాదిసారథి సూర్య అనరౌ వాయుః ఇవ అభ్రరేణుభిః సుపర్ణతాళధ్వజతి స్మితౌ రథౌ అలక్షయంత్యః హరిరామయోః మూర్ధే త్రియః పుర అక్షాళకఘర్మ్యగోపురం సమాప్రితాః సమ్ముముహుః చుచార్జితాః హరిః పరానీకపయోముజాముహుః శ్రీముఖాదిశోభనవర్షపీడితం స్వసైన్యం ఆలోక్య సురా
चक्रं निर्भिन्नकुम्भाः करिणो निपेतुः अनेकशः अश्वाः चरवृत्नकन्धराः रथा हत अश्वध्वजसूतनायकाः पदातयः छिन्नभुज ऊरुकन्धराः सञ्चिज्यमान द्विपदा इभ वादिनाम् अङ्गप्रसूताः शतशः अश्रुग आपगाः भुजाहयः पूरुषशीर्षकक्षपाः हतद्विपद्वीप हयग्रहाकुलाः करोरुमीना नरकेषु शैवला धनुः तरङ्ग आयुधघर्मसङ्कुलाः अच्चूरिक आवर्तभयानकामः मणिप्रवेक आभरण अश्मशर्कराः प्रवर्तिता वीरुभयावहामृदे मनस्विनां हर्षकरीः परस्परं निनिघ्नचारीन् मुसलेन दुर्मदान् शङ्कर्षणेन अपरिमेयतेजसा बलन्तत् अङ्ग अर्णवदुर्गभैरवं दुरन्तपारं मगध इन्द्रपालितं क्षयं प्रणीतं वसुदेवपुत्रयोः विक्रीडितं तत् जगद्ईशयोः परं स्थिति उद्भवान्तं भुवनत्रयः समीहते अनन्तगुणः स्वलीलया न तस्य चित्रं परपक्षनिग्रहः तथापि मर्त्य अनुविधस्य వర్ణ్యతే. చాలా బాగుంది, సంతోషం. అన్నపూర్ణ గారు చదువుతారమ్మా? ఇంకో 5 నిమిషాలు ఉంది. మూర్తి గారు 23వ శ్లోకం అడిగారు కదా. 23వ శ్లోకం. హరి పరానీక పయోముచామ్ముహు శిలీముఖాత్యుల్బణవర్షపీడితం స్వసైన్యమాలోక్య సురాసురార్చితం వ్యస్ఫూరయన్ శార్గశరాసనోత్తమం వ్యస్ఫూరయన్ ఇక్కడ వ్యస్ఫూర్జయన్ శార్గ శరాసనోత్తమం వ్యస్ఫూరయన్ అంటే మోగించడం. ఉత్తమమైనటువంటి శార్గం అనేటువంటి ధనస్సు యొక్క ధనుష్టంకారాన్ని మోగించాడు స్వామి. శార్గం శంఖము, శార్గం అనేటువంటి ధనస్సు ఉంటుంది కదా, విష్ణుమూర్తి యొక్క చాపం, ఆ ధనస్సు శార్గిన్, అసలు పేరు శార్గిన్ ధనస్సు అంటే సహస్రనామాల్లో కూడా వస్తుంది. చార్గ అంటే చారు. దాన్ని అక్కడ సంధి చేసినప్పుడు ఏమన్నా వ్యస్ఫూర్జయన్ శార్గ అని వస్తుంది. శార్గ ఆ శకారం అనేటువంటి చకారంలో కలిసిపోతుందండి. ఇక్కడ విడి తీసుకుంటే శార్గ ధనస్సు, దాన్ని శార్గిన్ అంటాం. విడి తీస్తే శార్గిన్ ధనస్సు. వెస్ఫూర్జయంచార్గ అంటే సరిపోయిందా? ఎక్సలెంట్. వెస్ఫూర్జయంచార్గ అంటే కరెక్టే కదండి? అంతే. థ్యాంక్ యూ. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద పృష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్తే.